ఆకాశంలో అద్భుతమైనటువంటి వింత. ఈ వింతల్ని ఎప్పుడో దర్శించినటువంటి ఋషులు ఉన్నారు మనకి. ఆ ఋషులందరూ చక్కగా ఈ వింతలన్నింటినీ దర్శించి దీంట్లో ఉండే మహత్తులన్నింటినీ గుర్తించి దాన్ని మన వాళ్ళు ఆస్ట్రాలజీగా తీసుకొస్తే, ఆర్యభట్టుడు అంటే ఏ టెలిస్కోపు లేని రోజునాడే దాన్ని దర్శించి సూర్యుడు చుట్టూ భూమి తిరుగుతుంది అనేటువంటి స్టేట్మెంట్స్, అలాగే వేదంలో కూడా చాందోగ్యోపనిషత్తులో కూడా సూర్యుడికి ఉదయాస్తమయాలు లేవు అని మనకి 3వ అధ్యాయం 11వ శ్లోకంలో ఉంటుంది. అలాగే మనకి నోదేతి నాస్తమేత్యేక సంవిదేశ స్వయం ప్రభ అని ఉదయాస్తమయాలు లేనటువంటి వాడు సూర్యుడు అని చెప్పి చక్కగా వేదంలో అనేక చోట్ల దీన్ని విస్తృతంగా చెప్పబడి ఉంది. తర్వాత మనము సన్సెంట్రిక్ అయినటువంటి విషయాన్ని చెప్తూనే జ్యోతిష్యం అంటే మన ఫలితాలు తెలుసుకోవడం కోసం మనం ఎర్త్ సెంట్రిక్గా గ్రహాలను ఆలోచిస్తున్నాము అని చెప్పేటటువంటి సిద్ధాంతం. సన్సెంట్రిక్ దేనికయ్యా అంటే అసలు మొత్తం వ్యవస్థ ఎలా ఉంటుందని, ఎర్త్ సెంట్రిక్ ఏంటయ్యా అంటే నాకు ఏం జరుగుతుంది అనేది తెలియాలంటే ఎర్త్కి ఏం జరుగుతుంది అన్నప్పుడు ఎర్త్ని సెంట్రిక్ చేసుకొని ప్రపంచాన్ని ఖగోళాలని చదువుకుంటాం కాబట్టి ఎర్త్ ఇక్కడి నుంచి ఫలితాలు ఏముంటాయని చెప్పడానికి ఎర్త్ సెంట్రిక్గా మన వాళ్ళు చెప్పడం జరిగింది. రాహువుకి మినుములు, అలాగే సూర్యుడికి గోధుమలు, ఒక సర్పబింబము, ఒక సూర్యబింబము, ఒక రాగి పాత్ర, నెయ్యి, ఇవి దానమీయటము ఉత్తమము అని అందరికంటే ముందుగా దర్శించినటువంటి ఋషి ఎవరైతే ఉన్నారో ఈ గ్రహణాలని, అంటే ఏ ఎక్విప్మెంట్ లేకుండా దర్శించిన ఋషి ఏం దర్శించి చెప్పాడో ఆయన చెప్పాడు, ఈ విధంగా దానాలు చేసుకోండి మీకు మంచిది అని. కాబట్టి అంత ఉత్తమమైన మేధా తపస్సు ఉన్నటువంటి ఋషివాక్యం కాబట్టి, ఋషివాక్యం కొట్టేయకూడదు అనేది సనాతన ధర్మంలో ఉన్న గొప్పతనం కాబట్టి ఋషి చెప్పినటువంటి పద్ధతులు ఆచరించుకోవటం. ఈ రాత్రికే చక్కగా దర్భపుల్లలు ట్యాంకులో, కింద నీళ్లల్లో, పైన ట్యాంకులో మనం పెట్టుకునేటువంటి ఊరగాయ పచ్చళ్ళ మీద, నిలవ ఉండే వాటి మీద, అన్నిటి మీద పెట్టుకోమని మనకు ఆచారం చెప్తోంది. కాబట్టి హిందూ ధర్మాన్ని నమ్మే వాళ్ళందరూ మన ఋషులు చెప్పినవి మన ఆప్తవాక్యాలు కాబట్టి ఆచారం ప్రకారం దర్భపుల్లలు అన్నీ వేసుకోవడం ఇది చాలా ఉత్తమమైనటువంటిది. కాబట్టి మన జీవన విధానం వేల సంవత్సరాల నుంచి ఋషి జీవనం కాబట్టి ఋషిని నమ్మేవాళ్ళు, ఋషి హృదయం అర్థమైన వాళ్ళందరూ కూడా ఇది ఖచ్చితంగా ఆచరించాలి.